ఆంగ్లేయులు బదేరా యుద్ధంలో డచ్ వారిని ఓడించి భారతదేశం నుండి తరిమేసి ఆ తరువాత ఏ సంవత్సరంలో మీర్ కాసింను నవాబుగా చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి 1759లో. క్రింది వానిలో సరైన వాక్యం ఏది? రోజువారీ పాలనలో ఆంగ్లేయుల మితిమీరిన జోక్యాన్ని మీర్ జాఫర్ సహించలేదు. మీర్ జాఫర్ ఆంగ్లేయులను వీడి డచ్ వారితో స్నేహం చేశాడు. ఆన్సర్ ఆప్షన్ బి రెండూ సరైనవే. క్రింది వానిలో భేదంగా ఉన్నది ఏది? నేపాల్, భూటాన్, టిబెట్, బెనారస్. ఆన్సర్ ఆప్షన్ డి బెనారస్. మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షా రంగీలా ఎవరికి అలహాబాద్ను ఇచ్చి వజీర్గా నియమించుకున్నాడు? సఫ్దర్జంగ్, షుజాఉద్దౌలా, సాదత్ ఖాన్, వాజిద్ అలీ షా. ఆన్సర్ ఆప్షన్ ఏ సఫ్దర్జంగ్. క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ డి ఆలంగీర్ II, అజుజుద్దీన్, షా ఆలం II, అలీ గౌహర్, ముహమ్మద్ షా రంగీలా, రోషన్ అఖ్తర్, షా ఆలం ముఅజ్జమ్. రష్యా వ్యాపార ప్రయోజనాల కోసం ఎవరితో స్నేహం చేసి తన ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడంతో ఆంగ్లేయులలో అసహనం ప్రారంభమైంది. ఆన్సర్ ఆప్షన్ బి ఆఫ్ఘనిస్తాన్. క్రింది వానిలో సత్యం ఏదో గుర్తించండి. షుజాఉద్దౌలా బక్సార్ యుద్ధంలో పాల్గొన్నాడు. బ్రిటిష్ ఆక్రమణలు 1856లో ముగిశాయి. ఆంగ్లేయులు భారతదేశంలో జయించిన చివరి రాజ్యం అవధ్. ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3. 3 సత్యం. 1801లో ఇతను ఆంగ్లేయులతో సైన్య సహకార ఒప్పందాన్ని కుదుర్చుకొని అందులో భాగంగా రోహిల్ఖండ్ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు ఇచ్చాడు. ఇతను ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి సాదత్ ఖాన్. క్రింది వానిలో డల్హౌసీ స్వాధీనం చేసుకున్న రాజ్యాలలో అసత్యం ఏదో గుర్తించండి. 1854లో మహారాష్ట్ర ప్రాంతంలో నాగపూర్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1849లో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఝాన్సీ అనే రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1845లో పంజాబ్ ప్రాంతంలో ఉదయ్పూర్ అనే రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆన్సర్ ఆప్షన్ సి 2 మరియు 3 అసత్యం. 1849లో కాదు 1854లో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఝాన్సీ అనే రాజ్యాన్ని డల్హౌసీ స్వాధీనం చేసుకున్నారు. 1845లో కాదు 1856లో పంజాబ్ ప్రాంతంలో ఉదయ్పూర్ అనే రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్రింది వానిలో తప్పుగా జతపరిచినది ఏది? మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం 1824-26, రెండవ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం 1878-79, రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం 1848-49, మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1805-6. ఆన్సర్ ఆప్షన్ డి. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1817-1819 జరిగింది. క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? 1845లో రాజ్య సంక్రమణ సిద్ధాంత విధానాన్ని డల్హౌసీ ప్రవేశపెట్టాడు. రాజ్య సంక్రమణ విధానాన్ని అమలు చేసి డల్హౌసీ అనేక రాజ్యాలను స్వాధీనం చేసుకున్నాడు. ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మాత్రమే సరికాని వాక్యం. 1848లో రాజ్య సంక్రమణ సిద్ధాంత విధానాన్ని డల్హౌసీ ప్రవేశపెట్టాడు. ఇక్కడ 1845 అని ఇచ్చారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మాత్రమే సరికాని వాక్యం. అమృత్సర్లోని హారమందిర్ సాహిబాకు బంగారు తాపడం చేయించడంతో అది స్వర్ణ దేవాలయం అయింది. ఏ స్వర్ణ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? మహారాజా రంజిత్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ ఏ.
కోహినూరు వజ్రం మొఘలుల నుండి కింది వారిలో ఎవరికి చేరింది? నాదిర్ షా, మొహమ్మద్ షా అబ్దాలీ, షాజుజా, పైవారందరూ. ఆన్సర్ ఆప్షన్ ఏ నాదిర్ షా. క్రింది వానిలో అసత్యం ఏదో గుర్తించండి. రెండవ బాజీరావు కాలంలోనే రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది. 7 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇరు వర్గాలు సాల్వే సంధితో మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం ముగిసింది. బాజీరావు టు చివరి పీష్వా. ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మరియు 2 అసత్యాలు. ఒక సామాన్య రైతు దుస్తులు ధరించి సింహాసనం అధిష్ఠించి ప్లాటో ఆఫ్ జాట్స్ అని పిలువబడిన జాట్ తెగరాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి సూరజ్మల్. క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? యామ్ డాబు సంధితో అస్సాం 1836లో బ్రిటిష్ ఇండియాలో భాగమైంది. బ్రిటిష్ రెసిడెంట్ను బర్మా రాజధాని అయిన ఆవాలో నియమించారు. ఆన్సర్ ఆప్షన్ సి 1 మాత్రమే సరికాని వాక్యం. క్రింది వానిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ సి షా ఆలం 1707-1712, జహందర్ షా 1712-1713, అహ్మద్ షా 1748-1754, మొహమ్మద్ షా రంగీలా 1719-1748. లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిని ఏ భారతీయ స్థానిక పాలకుడు మొదట అంగీకరించారు? ఆన్సర్ ఆప్షన్ సి నిజాం అలీ ఖాన్. క్రింది వానిలో ఏ రాజ్యం మొట్టమొదటగా బ్రిటిష్ వారి అనుబంధ కూటమి సిద్ధాంతమును అంగీకరించింది? ఆన్సర్ ఆప్షన్ బి హైదరాబాద్. క్రింది వానిలో సత్యం ఏదో గుర్తించండి. మొదటి మరాఠా యుద్ధంలో నానా ఫడ్నవీస్ బ్రిటిష్ వారిని ఎదిరించాడు. 3వ మైసూరు యుద్ధంలో టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారిని ఎదిరించాడు. మొఘల్ చక్రవర్తి బర్నాన్ని డల్హౌసీ రద్దుపరచలేదు. ఆన్సర్ ఆప్షన్ బి. ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2. మొదటి మరాఠా యుద్ధంలో నానా ఫడ్నవీస్ బ్రిటిష్ వారిని ఎదిరించాడు. 3వ మైసూరు యుద్ధంలో టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారిని ఎదిరించాడు. యూరోపియన్ సైన్యం మాదిరిగా ఆధునిక క్రమశిక్షణ కలిగిన సైన్యాన్ని తయారు చేసేందుకు ప్రయత్నించిన నవాబు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ మీర్ కాసిం. క్రింది వానిలో భేదంగా ఉన్నది ఏది? నూతన క్యాలెండర్, నూతన తూనికలు, మొహర్, తల్లికోట. ఆన్సర్ ఆప్షన్ డి తల్లికోట. లార్డ్ జాన్ లారెన్స్ పాలనా కాలంలో ఆంగ్లేయులు భూటాన్పై ఎప్పుడు దండెత్తి అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 1865. అరబిక్, పర్షియన్, ఉర్దూ మరియు కన్నడ భాషల్లో పండితుడైన ఒడయార్ల పాలనను పూర్తిగా తిరస్కరించింది ఎవరు? హైదర్ అలీ, టిప్పు సుల్తాన్, కృష్ణరాజాత్రి, సాదత్ అలీ. ఆన్సర్ ఆప్షన్ బి టిప్పు సుల్తాన్. చెట్టు కాండం నరికితే కొమ్మలు వాటంతట అవే రాలిపోతాయని మొఘల్ సామ్రాజ్యాన్ని గురించి వ్యాఖ్యానించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి బాజీరావు 1.